కాంచన కోపంగా కార్తీక్ తోటి ఇలా అంటూ ఉంటుంది. ఎక్కడికి బయలుదేరావు చెప్పు కార్తీక్ అని అడుగుతుంది. దీప కడుపుతో ఉంది కదా, కొన్ని రోజులు సరదాగా అలా తిరిగొద్దామని అనుకుంటున్నాము అని చెప్తాడు కార్తీక్. అబద్ధం అని గట్టిగా అరుస్తుంది కాంచన. నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావురా, పారిజాతం పిన్ని నాతో అంతా చెప్పింది అంటుంది కాంచన. లేదమ్మా ఇదే నిజం అంటాడు కార్తీక్. అయితే మాతో అబద్ధం చెప్పావా అంటూ ఎంట్రీ ఇస్తాడు శివనారాయణ. మీతో ఏం చెప్పాడు నాన్న అని అడుగుతుంది కాంచన. నా భార్యకు రెస్ట్ కావాలి, నేను తనను సేవ చేయాలి, కొద్ది రోజుల పాటు మేము ఇంట్లోనే ఉంటామని చెప్పాడు అని అందరితో చెప్తాడు శివనారాయణ. ఇంటి దగ్గర ఉందామనే లీవ్ తీసుకున్నాం, కానీ కడుపుతో ఉంది కదా, తనకు నచ్చిన ప్లేస్లకు తీసుకుని వెళ్తే సంతోషపడుతుందని ఇలా ప్లాన్ చేశాను అని చెప్తాడు కార్తీక్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు అని కాంచన అంటుంది. ఎక్కడికో చెప్పమ్మా అని కార్తీక్ అడిగేసరికి నువ్వు దీపను హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నావు అంటుంది కాంచన. ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అవుతారు దీపా కార్తీక్. నిన్నని ఏం లాభంలే, నా కొడుకు బిడ్డను కడుపులో మోయడం ఇష్టం లేకనే ఇంత పాపానికి పూనుకున్నావు కదా అని దీపను నానా మాటలు అంటుంది కాంచన. ఎక్కడో అనాథలా బతకాల్సి నిన్ను చేరతీసి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన వీళ్లకు బిడ్డని ఇవ్వలేవా దీపా? చెప్పు దీపా, చెల్లి మాట్లాడేది నిజం కాదని చెప్పు, నువ్వు అలాంటి దానివి కాదని చెప్పు అని అంటుంది అనసూయ. ఒకవేళ నువ్వు నిజంగా బిడ్డను వదులుకోవడానికి సిద్ధమైతే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంది అనసూయ. అది మాట్లాడదక్క, దాని స్వార్థం కోసం ఏమైనా చేస్తుంది, ఎంతైనా పరాయి మనిషి కదా అంటుంది కాంచన. ఆపు కాంచన, దీపను ఇంకో మాట అనడానికి వీల్లేదు, తన గొప్పతనం తెలియక మీరు తనని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటాడు దశరథ. నువ్వాగన్నయ్య అంటుంది కాంచన. తను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళిందో నాకు తెలుసు, నిజం నేను చెప్తాను అని దశరథ్ అంటాడు. ఇక మరోవైపు కాశీ మావయ్య ఎక్కడికి వెళ్లారు అని కావేరిని అడుగుతాడు. డ్రైవర్లు ఓనర్ని సారని పిలవాలి అంటుంది స్వప్న. కాశీ చేతికి కాఫీ ఇచ్చి నువ్వు కొన్ని అలవాట్లు మార్చుకోవాలి అని చెప్తుంది. అల్లుడు గారిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావే అని కావేరి అంటే, అది నిన్నటి వరకు, ఇప్పుడు నేను శ్రీధర్ కూతుర్ని మాత్రమే, ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది అంటుంది స్వప్న. నాన్న బయటికి వెళ్లారు, బయట వెయిట్ చేయి అని కాశీతో చెప్తుంది. వెయిట్ చేస్తాను, జీవితాంతం వెయిట్ చేస్తాను, విలువైన దాన్ని పొందినప్పుడే కాదు పోగొట్టుకున్నప్పుడే దాని గొప్పదనం తెలుస్తుంది అని వాళ్ళ జీవితాన్ని ఉద్దేశించి అంటాడు కాశీ. ఇదేంటి కొత్తగా అంటుంది స్వప్న, నేను మళ్ళీ ప్రేమలో పడ్డానని చెప్పి వెళ్ళిపోతాడు కాశీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.